నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి డీఎస్పీ రమణ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో జనసేన నాయకులు కొందరు ఫేక్ ఆడియోలు, మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇల్లు ముట్టడిస్తామని చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని, దమ్ముంటే తేదీ సమయం ప్రకటించాలని సవాల్ విసిరారు. ఆ ఆడియోలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. జనసేన పార్టీ సంబంధించి కొంతమంది నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం, మా ఇంటిని దిగ్బంధం చేస్తామని, దాడులు చేస్తామని చెప్పటం, ఇవన్నీ మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చాయి. కాబట్టి మా వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము రావడానికి ముఖ్య కారణం, కంప్లైంట్ ఇచ్చినా కూడా వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. అందుకే నేను ప్రత్యక్షంగా డైరెక్ట్గా డిఎస్పీ గారిని కలిసి వారికి విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఫేక్ ఆడియో రిలీజ్ చేసే సంస్కృతి ఈరోజు కావలి నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉంది. వాటిని అరికట్టకపోతే దాని వలన పరిమాణాలు చాలా దూరంగా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని నిర్వహించాలి. లేదంటే ఈరోజు ఒక ఎగ్జాంపుల్, జనసేన కొంతమంది చోటా నాయకులు ఏ విధంగా మాట్లాడారో, వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుతున్నారా లేకుంటే దేనికి మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. జనసేన